చూసాం. 82వ కీర్తన 6వ వచనంలో ఏమన్నాడు? మీరు దైవములు అన్నాడు. దేవుడే. ఆ దైవము ఎలాగో మనం దైవములమా? దాని గురించి క్రీస్తు ప్రభు మాట్లాడుతూ యోహాను సువార్త 10వ అధ్యాయం 34, 35 వచనాల్లో ఏమంటాడు? దేవుని వాక్యం ఎవరికి వచ్చానో వారే దైవం. వాక్యం నేర్చుకోకుండా, వాక్యానుసారమైనటువంటి జీవితం రాకుండా ఒక మనిషి దేవుడు అవ్వటానికి అవకాశం లేదు. అలాంటి సాధన లేనప్పుడు దేవుడు తన పోలికలో, స్వరూపంలో నిన్ను నన్ను సృష్టించినందుకు ఆయన ఎంత దుఃఖిస్తూ ఉన్నాడో, ఆయన ఎంత బాధపడుతున్నాడో, ఆయన ఎంత వేదన చెందుతున్నాడో ఆలోచిస్తున్నామంటారా? ఇది మనకు శాశ్వతం కాదు. నువ్వు ఎలా అంటే బ్రతుకు, ఎలాగంటే జీవించు, ఇది మనకు శాశ్వతం కాదు. ఈ లోకంలో ఏది ఉండదు, ఇది ఉండదు. కాబట్టండి ఏమంటాడు? సియోనులో నుండి ధర్మశాస్త్రం. మోషే ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి? మోషే ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి? సేనాయి నుంచి, సియోన్ నుంచి కాదు. సేనాయి నుంచి వచ్చింది మోషే ధర్మశాస్త్రం, పాత నిబంధన. సియోనులో నుంచి వచ్చేది క్రొత్త నిబంధన, క్రీస్తు ధర్మశాస్త్రం. అది యెరూషలేములో నుంచి యెహోవా వాక్కు. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందినటువంటి ఆది సంఘమైనటువంటి 12 మంది అపోస్తలులు, అందులో ప్రథముడైనటువంటి పేతురు ఒక్క ప్రసంగం అక్కడే స్టార్ట్ అయింది. యెరూషలేములో నుండి యెహోవా వాక్కు. ఎంతమంది బాప్తిస్మం? 3000 మంది. ఎంతమంది అండి బాప్తిస్మం? 3000 మంది. మీరు అర్థమవుతుందా? సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు. మీరు అర్థమవుతుందా అండి? బయలు వెళుతుందట. జనులు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదాము రండి. యాకోబు దేవుని మందిరం క్రీస్తు సంఘం. యాకోబు దేవుని మందిరం క్రీస్తు సంఘం. ఇప్పుడు సియోను, యెరూషలేము ఎలాగూ క్రీస్తు సంఘానికి యాప్ట్ అవుతాయి, ఎలా సరిపోతాయి అని అంటే నేను వాక్య భాగాలు వెతకాల్సి వస్తుంది, చూపించాల్సి వస్తుంది. కానీ పాఠం పెద్దదైపోద్ది. నేను తొందరగా ముగించాలనుకుంటున్నాను. సియోను, క్రీస్తు సంఘం సియోను అంటే ఎలాగూ, క్రీస్తు సంఘం యెరూషలేము అంటే ఎలాగూ. ఇవి రెండు పరలోక సంబంధమైన సజీవమైన రాళ్ళుగా క్రీస్తు స్వారూప్యంలోనికి చెక్కబడ్డాం. చెక్కబడ్డటువంటి మనము కట్టబడే విధానం ఏంటి? దానికి వాడే వస్తువులేంటి? న్యాయము అనేటటువంటి కొలనులు. తాడు కడతాడుగా, ఆ మూల రాయేస్తాడు, ఈ మూల రాయేస్తాడు. ఆ మూలరాతికి ఈ మూలరాతికి ఏం చేస్తాడు? కొలనులు. తాడోడు కడతాడు. ఆ మధ్యలో ఉన్నటువంటి రాళ్ళు ఏం చేస్తాడు? ఇటకలు ఏం చేస్తాడు? పేర్చుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ మూలరాయి క్రీస్తు అయితే, ఆ క్రీస్తు స్వరూపానికి సరిపోయినటువంటి రాళ్ళుగా ఆ నిర్మాణంలో మనం ఉపయోగపడాలి. అంచేత పేతురు పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయంలో ఏమంటాడు? మొదటి నుంచి 4 వచనాలు చూస్తే ఏమంటాడు? ప్రభు సజీవమైనటువంటి రాయి అయినటువంటి ప్రభువు వద్దకు వచ్చిన వారమై మనము కూడా ఎలా మలచబడాలి? సజీవమైన రాళ్ల వలె మలచబడాలి. then only you are using that in that construction. If not, just to throw it away. అలాగూ మలచబడితే ఆ నిర్మాణంలోనూ ఉపయోగపడతావు. క్రీస్తు స్వరూపం ఖచ్చితంగా రావాలి. క్రీస్తును వెంబడించాలి. క్రీస్తు లాంటి జీవన విధానాన్ని అలవరుచుకోవాలి. క్రీస్తు యొక్క స్వరూపం మనలో ఏర్పడాలి. ఏర్పడితేనే ఆ నిర్మాణంలో మనం ఉపయోగపడేది. నిర్మాణంలో ఆ స్వరూపం మనలో ఏర్పడలేదు అనుకోండి, ఇసురు పారేస్తాడు. అది పనికిరాదు ఇక కట్టడంలో. న్యాయము అనేటటువంటి కొలనులు. రెండవది
నీతి అనేటటువంటి మట్టపు గుండు, వడంబం. ఇది ఈ కరెక్ట్నెస్ చూసేది కొలనూలు అయితే, ఈ కరెక్ట్నెస్ చూసేది, ఈ సరైనటువంటి విధానాన్ని చూసేది కొలనూలు అయితే, ఎత్తు ఎల్లుట్లో సరైనటువంటి విధానాన్ని చూసేది వడంబం, మట్టపు గుండు అన్నాడు. అవి నీతి న్యాయాలు. అవేంటి? నీతి న్యాయాలు.